విజయనగరం అంటే అక్కడ కోటలు, అక్కడ చరిత్ర, పోస్పాటు వంశీయులు ఇవన్నీ కూడా మనకి తక్కువ గుర్తొస్తుంటాయి. ప్రధానంగా ఆ వంశీయుల్లో ప్రస్తుతం అయితే అశోక్ గజపతిరాజు పేరు అయితే ప్రముఖంగా ఉంది. ఆయన ప్రస్తుతం అయితే గోవా గవర్నర్గా పనిచేస్తున్నారు. అయితే ఈరోజు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఒకటి రాష్ట్ర వ్యాప్తం కూడా వైరల్ అయింది. ఎందుకంటే నా భూమిని ఆక్రమించి వైసీపీ వాళ్ళు పార్టీ ఆఫీస్ కట్టుకున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. దీంతో ఒక్కసారిగా ప్రజలంతా అటెన్షన్ కూడా దాని మీదకి వెళ్ళింది. ఇంతకీ ఈ వైసీపీ పార్టీ ఆఫీసు ఎక్కడ కట్టారు, దానికి అశోక్ గజపతిరాజు స్థలానికి సంబంధం ఏంటి, ఇది ఎంతవరకు నిజం అనే దానిపై జనాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఇంతకీ ఏం జరిగిందని దానిపై పెద్ద ఆసక్తిమైన రాజకీయపరమైన వివాదం కూడా నడుస్తుంది. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తం కూడా జిల్లా కేంద్రాల్లో వైసీపీ పార్టీ కార్యాలయాలు అయితే కట్టారు. ప్రస్తుతం చాలా నిర్మాణం జరిగి కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగానే విజయనగరంలో కూడా ఒక పార్టీ కార్యాలయం అయితే కట్టారు. ప్రస్తుతం అయితే కార్యకలాపాలు కూడా అక్కడ కొనసాగుతున్నాయి. అయితే ఉన్నటువంటి దీనిపై ఒక వివాదపరమైన అంశం అయితే వెలుగులోకి వచ్చింది. ఆ స్థలం ఏదైతే ఉందో అది మానసాకు సంబంధించిన కానీ అక్కడ వంశపారంపర్యంగా వస్తున్న రాజుల సంస్థానానికి సంబంధించిన స్థలంగా అక్కడ టీడీపీ నాయకులు నిన్న మొన్నటి వరకు ఆరోపించారు. దీనిపై గతంలో కూడా వివాదం అయినప్పటికీ అంత తెర మీద రాలేదు. ఇప్పుడు తాజాగా ఏకంగా గవర్నర్ హోదాలో ఉన్న అశోక్ గజపతిరాజే ఇది మా భూమి అంటూ ఆయన ఈరోజు మీడియా ముందు రావడం అనేది కొద్దిగా సంచలనమైంది. రాష్ట్ర వ్యాప్తం కూడా దీనిపై చర్చ జరుగుతుంది. వాస్తవానికి అక్కడ విజయనగరం రింగ్ రోడ్లో గల సర్వే నంబరు 564లో 4.76 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గత గవర్నమెంట్లో అది ప్రభుత్వ భూమిగా చూపించి అందులో ఒక ఎకరాన్ని వైసీపీ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి అయితే కేటాయించారు. ఈ నేపథ్యంలో వారు చకచకా పనులు ప్రారంభించారు. పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. ప్రస్తుతం అయితే నడుస్తుంది అది. కానీ గత ఏడాది దీనిపై జిల్లా కలెక్టర్కు అశోక్ గజపతిరాజు ఫిర్యాదు చేశారట. అది మా స్థలం, అది మీరు ఎట్లా దాన్ని వైసీపీ పార్టీ నిర్మాణానికి ఇస్తారనేది ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ఫిర్యాదు చేశారు. దీంతో మరి అప్పుడు ఆయన తర్వాత ఏం జరిగిందో తెలీదు. మళ్ళీ 4 నెలల క్రితం కూడా ఆయన కలెక్టర్ గారిని కలిసి ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారట. కానీ మరి కార్యం ఏం జరిగిందో కూడా తెలియదు ఇంతవరకు అయితే దీని మీద ఈ రోజు ప్రెస్ మీట్లో కూడా ఈ అంశాలన్నీ కూడా అశోక్ గజపతిరాజు అయితే లేవనెత్తారు. అయితే ఇది ప్రభుత్వ భూమే, రాజుల సంస్థాన భూమి అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఇది మా భూమి అంటారు అశోక్ గజపతిరాజు. కాదు ఇది మీ ప్రభుత్వ భూమి కాబట్టి మేము 33 సంవత్సరాలకి లీజు తీసుకుని పార్టీ ఆఫీస్ కట్టుకున్నామని ఇటు వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే ఈరోజు ప్రెస్ మీట్లో అశోక్ లేవనెత్తిన అంశాలు కీలకంగా చూసుకుంటే కనుక ఇది మా భూమి అంటున్నారు. కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చిన అంటున్నారు. అలాగే దీనిపై ఎంఆర్ఓ ఎట్లా దీన్ని ఫిర్యాదు రికార్డు తారుమారు చేస్తారని ప్రశ్నలు లేవనెత్తారు. కానీ మీడియా పరంగా ఎటువంటి సాక్ష్యాలు అయితే ఆయన చూపించలేదు. దీనిపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత గవర్నర్ హోదాలో ఉండి కూడా అశోక్ గజపతిరాజు వంటి మహానేత కూడా ఇలాంటి అంశాన్ని లేవనెత్తినప్పుడు అన్ని అంశాలతో కూడిన అన్ని సాక్ష్యాధారాలతో కూడిన మీడియాకి సమాచారం ఇస్తే కనుక దాంట్లో కొద్దిగా జెన్యూనిటీ అనేది ప్రజలు చర్చించే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అభ్యంతరాన్ని వైసీపీ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో అంటే సాధారణంగా ఏంటంటే విజయనగరం సంస్థానం రాజులని కానీ ఏ మూలకి వెళ్ళినా సరే వాళ్ళకి మూలాలు ఉన్న భూములు ఉంటాయి. మాన్సా ట్రస్ట్ భూములు కానీ, ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ, అలాగే ఇతర ఆయన సంస్థానానికి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత భూములు కూడా ఉంటాయి. ఏదో మూలలో ఎక్కడొక్కడ తారసపడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ భూమి గతంలో ఉండొచ్చేమో. అయితే 1956 వచ్చిన ల్యాండ్ అబాలిస్ యాక్ట్ ప్రకారంగా ఇది ప్రభుత్వాధీన పరమైందేమో అనేది రికార్డులు పెట్టి చెప్తున్నట్లుగా వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది కాబట్టి ప్రభుత్వం అవుతుంది అనేది వీళ్ళు వాదన. కానీ అది ఎట్లా స్వాధీనం చేసుకుంటారో, అది మా పేరున ఉంది కాబట్టి అది ఎట్లా స్వాధీనం చేసుకుంటారు అనేది అశోక్ గజపతిరాజు లేవనెత్తున్న అభ్యంతరం. ఈ నేపథ్యంలో చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా దీనిపై అధికారులు ఏ విధమైన రిపోర్ట్ ఇచ్చారు, ఏ విధమైన చర్చ నడుస్తుంది అనే దానిపై అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అంతవరకు అయితే స్టే ట్యూన్.